మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 24 కుంభరాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత జరిగేది ఇదే. వెంటనే వీడియో చూడండి, 100% ఇలా జరుగుతుంది. అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఛానల్కి స్వాగతం. ఫిబ్రవరి 24 తేదీన కుంభరాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత 100% జరిగేది ఇదే. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. కుంభరాశి వారి గురించి పూర్తి వివరాలను తెలియజేయబోతుండగా మీరైతే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఈ కుంభరాశి వారికి సంబంధించిన శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన దేవతారాధన గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఒక శనీశ్వరుడు అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. రాశి అధిపతి శని భగవానుడు కదా. ఈ రాశి వారికి ఏమీ కలిసి రాదేమో, ఎప్పుడు బాధపడుతూనే ఉంటారేమో అనుకుంటూ ఉంటారు. నిజానికి శని భగవానుడు చాలా శక్తివంతమైనటువంటి దేవుడు. అంటే చాలా మంది అనుకుంటారు శనీశ్వరుడు అనగానే శాపనార్థాలు ఇస్తాడు, కష్టాల పాలు చేస్తారని. కాదు, మనం చేసేటటువంటి పాపపుణ్యాలను బట్టి శనీశ్వరుడు మనకి మంచి చెడు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో అలాగే సమానతత్వంతో చూస్తూ ఉంటారు. శనీశ్వరుడైతే చాలా మంది అంటే ఒకసారి శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించిందంటే వారు రాత్రికి రాత్రి ధనవంతులయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ యొక్క శనీశ్వరుడి అనుగ్రహం అనేది కలిగి ధనవంతులుగా మారే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారికి శని అలాగే ఈ శని యొక్క దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా పరిశీలించుకున్నట్లయితే కనుక అందబోతుందని చెప్పుకోవాలి. చాలా మంచి మనస్తత్వం కలవారు, ఆరోగ్యం కూడా బాగుంటుంది, డిసిప్లిన్ ఎక్కువగా పాటిస్తారు, క్రమశిక్షణతో కూడిన పనులను చేస్తూ ఉంటారు. సమయ పాలన అనేది అధికంగా ఉంటుంది. సమయానికి పనులను పూర్తి చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా ఈ రాశి వారు అంకిత భావంతో పూర్తి డెడికేషన్తో చేస్తూ ఉంటారు. అది ఏ పని అయినా సరే పూర్తి అంకిత భావంతో చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా పనిలో గ్రిప్ని సాధిస్తారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్తవారు ఎవరు పరిచయమైనా పాత వారిని అస్సలు విడిచిపెట్టకుండా ఎవరికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతని వారికి ఇస్తూ ఉంటారని చెప్పుకోవాలి. వీరి మనసులో స్థానం సంపాదిస్తే అది శాశ్వత కాలం ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక కుంభరాశి వారికి సాయంత్రం 5 తర్వాత మాత్రం జరిగేది ఇదే. కుంభరాశి వారు చాలా గొప్ప వ్యక్తులు. కుంభరాశి వారు ఈ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఈ సమయం మాత్రం చాలా అనుకూలంగా నడుస్తుందని చెప్పుకోవాలి. అనుకూలమైనటువంటి వాతావరణం ఈ రాశి వారికి ఈ సమయంలో అధికంగా ఉంటుంది. తద్వారా వీరు ఈ సమయంలో ఏది చేసినా సరే కలిసి వస్తుంది. ఏ పనిలోనైనా తప్పకుండా విజయం అనేది కలుగుతుంది. కుంభరాశి వారికి విజయవంతమైనటువంటి జీవితం అనేది త్వరగా రాబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి చాలా కాలం తర్వాత అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 24 తేదీన ఈ రాశి వారికి పూర్తి ఆరోగ్య ఫలితాలు కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి. అనుకున్న పని అనుకున్న సమయానికి ముగుస్తారు. పనిలో చాకచక్యంగా చేస్తారు. అలాగే వీరికైతే ధనలాభం ప్రాప్తిస్తుంది. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా సమస్తము కూడా వీరికి అనుకూలంగా మారుతాయి. ప్రమోషన్స్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శుభవార్తలను వినబోతున్నారు. ఇక దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ కొంత సమయాన్ని కాలక్షేపాన్ని సంతోష సమయాల్ని గడుపుతారు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు సంతోష సమయాలకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇక ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.